ఇక హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఆకాశ హర్యాలు గుడ్డిగా అనుమతులు ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఎప్పుడు అనుమతులు ఇచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. 2 సెల్లార్లు, స్టిల్ట్ ప్లస్ 17 అంతస్తులుగా 2 టవర్లు, బ్లిస్ పేరిట ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భారీ ప్రాజెక్టు. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఎవరిది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కటే ఎందుకంత ప్రత్యేకమని అధికారులు ఆరా. కేటీఆర్ ఉండే జన్వాడ ఫామ్ హౌస్ ఈ నిర్మాణం ఒక్కరివే. కేటీఆర్ ఉండేటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ను ఇప్పుడు హుస్సేన్ సాగర్లో కలుతున్నటువంటి ఈ ఆకాశ హార్యాలు 2 ఒక్కరియే. ఎవరిది? ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వారిది. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనే వ్యక్తి ఇంతకుముందు చెప్పిండు, చాలా క్లియర్గా చెప్పిండు ఆయన. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే, ఈ జన్వాడ ఫామ్ హౌస్ అనే భూములు మా దగ్గరనే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి జన్వాడ భూములు మాయే అన్నప్పుడు, జన్వాడ ఫామ్ హౌస్లు మా ల్యాండ్లో ఉన్నాయి అన్నప్పుడు మరి ఆయనకే గుడ్డిగా ఎట్లా అనుమతులు ఇచ్చారు అని అంటే క్విడ్ ప్రోకో ఇక్కడ చాలా క్లియర్గా కనబడతా ఉంది. అందుకే అక్రమ అనుమతులు అంటున్న ప్రభుత్వం ఇది క్విడ్ ప్రోకో డీల్ అని అనుమానం. కీలక శాఖల ఎన్ఓసి లేకుండానే నాడు అనుమతులు 98% పైగా నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే జరిగినాయి. 98% పైగా ఎఫ్టీఎల్ పరిధిలోనే జరిగినాయి. నిర్మాణ సంస్థకు జిహెచ్ఎంసీ షోకాజ్ నోటీసు, అందులో ఫ్లాట్లు కొనద్దని హెచ్చరించిన హైడ్రా, రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగిసిందన్న రెరా, విక్రయాలు చేస్తే చట్టపరంగా చర్యలని హెచ్చరిక. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ప్రాంతంలో 2014 నుంచి ఆ ప్రాంతంలో ఒక్క ప్రైవేట్ భవనానికి అనుమతి ఇవ్వలేదు. అలాంటిది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు ఏకంగా 17 అంతస్తుల భారీ నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసి లేదు, నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు లేవు. ఇవేమీ లేకున్నా భారీ భవన నిర్మాణం కోసం జిహెచ్ఎంసీ అడ్డదారిలో అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణ ప్రాంతంలో 98% ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, మరో 2% బఫర్ జోన్లో ఉందని అధికారులు గుర్తించారు. అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదనో చెప్పాలని జిహెచ్ఎంసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా హెచ్చరించింది. నేనేమంటున్నా అంటే, ఈ గుడ్డిగా అనుమతి ఇచ్చడం అనే విషయం ఏదైతే ఉందో, ఇవే సల్కం చెరువు, కోడి చెరువులు ఏవైతే ఉన్నాయో, కోడి చెరువులో 10 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ కబ్జా చేసేది వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఇవి బయటపడతాయి కాబట్టి. పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి మాట్లాడు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు. మాట్లాడితే మరి మీ సంగతి ఏంది? ఇంకో ఇక్కడ 98% లోప అంటే మనకు హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. సల్కం చెరువు గురించి కూడా వీళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీ కనుక కూల్చాలంటే ఇంకో మరి ఈ 17 అంతస్తులటువంటి ఆకాశ హార్యాలు కూడా కూలగొట్టాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు మాట్లాడరు. వాళ్ళు దీని గురించి మాట్లాడరు, వీళ్ళు దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళు బాగుపడరు, వీళ్ళు బాగుపడరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు మొత్తుకుంటూ ఉంటాడు. కానీ ఈయనకు కావాల్సిన ఈయన వచ్చేదంటే ఈయన రేవంత్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు సల్కం చెరువు కాడికి పోయి ధర్నా చేయరు, కోడి చెరువు కాడికి పోయి ధర్నా చేయరు, ఇట్లాంటి వాడి పోయి ధర్నా చేయరు. ఇప్పుడు వీటిని కూల్చేస్తారా మరి నిజంగా అంటే, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి కాబట్టి ఆయనకు నష్టం వచ్చినా కూడా కూల్స్తారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇట్లాంటి నిర్మాణాలకు ఒకవేళ అక్కడ చిన్న గుడి చేసుకుంటే ఎంతమంది పోలీసులు వస్తారండి? ఒక చిన్న గుడి చేసుకుంటే ఎంతమంది పోలీసులు వస్తారు? గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళను బుల్డోజర్లు పెట్టి నూకితే వాని జీవితమే చెల్లా చెదురు కావాలి. చిన్న పిల్లలు వెలుగుమట్ల దగ్గర చిన్న పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఒక 3 నెలల పాపను తొట్టెలు వేసుకొని ఆ తల్లి రోడ్డు మీద ఉయ్యాలేసుకొని ఉయ్యాలలో ఊపుతూ ఉంది. ఆడికి మొత్తం చెత్తే ఉన్నది. పాములు ఏమైనా వస్తే ఎట్లా అమ్మ అంటే రాత్రి వాళ్ళం కాపలా కూర్చున్నాం సార్ అని చెప్పేసి ఏడిచింది. ఇట్లాంటి వాళ్ళకేమో వాని జోలికి కూడా పోనటువంటి మీరు బుల్డోజర్లు ఎవరి మీద పోతున్నాయండి? మీ బుల్డోజర్లు ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నాయండి మీ బుల్డోజర్లు? పేదవానికి ఇల్లు కట్టియలేని చాతగాని దద్దమ్మ ఈ ప్రభుత్వాలు ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నాయండి? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. పేదవాడు కనబడితే పేదవాడు చిన్నగా ఏదన్నా బండి పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటా ఉంటే కూడా పోలీసులు లాఠీలతో కొడుతూ ఉన్నారు. మరి వీని మీదకి ఒక్క లాఠీ లేవదు. ఒక్క పోలీస్ అధికారి కూడా గేట్ దాటి లోపలికి ఎందుకు పోడు? పేదవాడేమో ఎట్లా కొట్టినా ఏం చేసినా వానికి న్యాయం అడిగేటువంటి పరిస్థితి, కోర్టు పరిస్థితులు కూడా లేవు. పోలీస్ స్టేషన్ పోవడం అని భయపడేటువంటి పేదోడు కోర్టుకి ఏం పోతాడు? ఏదో ప్రజాసంఘం వాళ్ళకు అండగా నిలబడి ఏదో ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే కనీసం వాళ్ళు వార్తల్లోకి వస్తారు తప్ప వాళ్ళ జీవితాలు ఏనాడు వార్తల్లో ఉండవు.
17 అంతస్తుల బిల్డింగు అడ్డంగా కడతా ఉంటే, మొత్తం నిర్మాణం చేస్తూ ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏడవన్నారండి. జిహెచ్ఎంసీ అధికారులు ఏడవన్నారు. నిన్న సల్కం చెరువుకు సంబంధించిన విషయంలో, ఫాతిమా కాలేజ్ విషయంలో హైకోర్టు ఏమని చెప్పింది, ఆ అనుమతులు ఇచ్చింది ఎవరు, ఆ మొత్తం వివరాలు, దానికి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు ఎవరెవరు అప్పుడు అధికారంలో ఉన్నారు, ఏం జరిగింది, ఎందుకు అనుమతులు ఇవ్వాల్సి వస్తుందో మొత్తం నాకు డాటా కావాలని చెప్పేసి అడిగింది. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు? ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయవా, ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు. అవే ఏమున్నది, నేను రిటైర్మెంట్ అయిపోయి ముందు 4 సంతకాలు పెడితే 400 కోట్లు వస్తాయని చెప్పేసి సంతకాలు పెట్టి అవసరమైతే స్కామ్లో దొరుకుతాం, ఓ 500 కోట్లు స్కామ్ చేసి దొరికితే ఓ 50 కోట్లు అక్రమాస్తులు బయటపడతాయి, లేదంటే 100 కోట్లు బయటపడతాయి కావచ్చు, నా కొడుకు నా పిల్లానికి నా పిల్లలకు ఇంకో 400 కోట్లు మిగులుతాయని చెప్పేసి అడ్డంగా స్కామ్లు చేస్తున్నటువంటి అధికారులే చాలామంది ఉన్నారు. ఏ శాఖ పోతే ఆ శాఖలో మొత్తం అక్రమాలే. సార్ దానికి 3 అంతస్తులే పర్మిషన్ ఇచ్చారు, 5 అంతస్తులు కట్టారు సార్ అంటే మాకు దృష్టికి ఇప్పుడే వచ్చిందండి. మరి ఏం బీక్తున్నారండి మీరు? మీ దృష్టికి ప్రజలు తీసుకొచ్చేంత వరకు మీ అధికారులు ఏం చేస్తున్నారు? మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఓ ఛాయ్ బండిని కూలగొడుతున్నారు. మొత్తం ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, లోపల జరుపుకుంటా అని కూడా ఇంటలేరు. మొత్తం బుల్డోజర్ తీసుకొచ్చారు, నెడతారు. నేను అడిగి కాదు సార్, ఈ ఛాయ్ బండి రేకులు ముందుకు వచ్చినాయి అని చెప్పేసి కూలగొడుతున్నారు. మరి పక్క బండి బిల్డింగ్ ఏకంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఎక్స్టెన్షన్లో. మరి ఆ ఎక్స్టెన్షన్ పర్మిషన్ ఎవడిచ్చింది సార్ అని అడిగితే మా పరిధిలోకి రాదు సార్ అది అంటాడు. ఎవరి పరిధిలోకి పోతుంది? ఇప్పుడు రేకులు కూలగొట్టేటువంటి పరిధిలో బిల్డింగ్ కూలగొట్టేటువంటి పర్మిషన్ ఉండదా? జిహెచ్ఎంసీ అధికారులు అత్యంత దారుణంగా ఈరోజు పేదవాని మీద ప్రయోగం చేస్తారు తప్ప డబ్బులు ఇచ్చడం మీద ఏమన్నాడు. మళ్ళీ ఆ అక్రమ నిర్మాణం చేస్తున్నటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పోయి సార్ నమస్తే అని చెప్పేసి ఇదే జిహెచ్ఎంసీ అధికారులు సెల్యూట్ కొడుతూ ఉంటారు. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి చర్యలు ఉంటాయి. ఇంకా రేకులు కనబడితే కూలగొట్టాలి, బిల్డింగ్ కనబడితే నమస్తే పెట్టాలి. అంటే ఉన్నోనికి ఓ రకంగా, లేనోనికి ఇంకో రకంగా. అధికారులను ఇట్లా పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రజలు రానున్న రోజుల్లో తంతరు, అవసరం కొడతారు. మీరు బయట కనబడితే ఏం చేయాలో అది చేస్తారు. దయచేసి ఆ రకమైనటువంటి మానుకుంటే మంచిది.